అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మిగతా విశేషాలు తెలుసుకుందాం. ఆ తర్వాత 12 రాశులకి ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారం గాని గ్రహస్థితులు చూసుకుంటే గురువు మేషరాశిలో, చంద్రుడు వృషభం, మిథునం, కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. కేతు కన్యా రాశిలో, బుధ, శుక్ర, కుజ గ్రహాలు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో శని యొక్క సంచారం ఉంది. సూర్యుడు మకర రాశిలోకి వచ్చేసాడు. ఇక రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీన్ని బట్టి 12 గ్రహాలకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ యొక్క పేరు, డేటు, టైం ఈ నెంబర్‌కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతే మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని చెప్తాను. జాతకాన్ని మీకు మెయిల్ గూడా చేస్తడం జరుగుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు మీ యొక్క మొఖాలు కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్‌లో మాట్లాడి పరిహారాలని క్లియర్‌గా చెప్తాను. ఇకపోతే మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని, నా పేజ్‌ని లైక్ చేస్తారని ఆశిస్తూ తులారాశి వాళ్ళందరికీ కూడా 21వ తారీఖు జనవరి నుంచి 27వ తారీఖు జనవరి వరకు గాని చూసుకుంటే, ఈ రాశికి 3వ స్థానంలో తృతీయ స్థానంలో శుక్రుడు, బుధుడు, కుజుడు ఉండడం అనేది మరి ఎంతవరకు మంచిది అనేది చూద్దాం. ఈ రాశ్యాధిపతి శుక్రుడు 3వ ఇంట్లో ఉండడం మంచిది కాదు. దానివల్ల మానసిక సంఘటన, లేనిపోని ఇబ్బందులు, గొడవలు, మనస్తాపాలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహిస్తూ ఉండాలి. చికాకులు ఎక్కువ ఉంటాయి. ధనస్థానం గాని చూసుకుంటే ధనానికి అధిపతి కుజుడు 3వ ఇంట్లో ఉండడం వల్ల సమయానికి డబ్బు రాకపోవటం, ఖర్చులు అధికంగా ఉండడం, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం లాంటివి జరుగుతాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు ఈ వారంలో పెద్దగా లభించినప్పటికీ మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు. అలాగే వ్యాపారస్తులకు తీవ్ర నష్టానికి గ గ సారీ వ్యాపా ఖర్చులు గాని చూసుకుంటే బాగా అదుపులో ఉండే అవకాశము బుధగ్రహం వల్ల ఏర్పడింది. అలాగే అదృష్టం గాని చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి బుధగ్రహం తృతీయంలో ఉండడం వల్ల పెద్ద అదృష్టం కలిసి రాదు. తండ్రి సహకారం పెద్దగా లభించదని మనము తులారాశి వాళ్ళకు చెప్పొచ్చు. మరి తులారాశి వాళ్ళ విషయంలో గాని చూసుకుంటే సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, భూములు కొనటానికి అనుకూలంగా ఉంది. పిల్లల భవిష్యత్తు బాగుంది. విదేశీయానాలు బాగున్నాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు అన్నీ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదృష్టం బాగుందని అదృష్టం పట్ల తక్కువుందని ముందే చెప్పాను. అయితే ఉద్యోగస్తులకు చాలా మంచిది. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, ఉద్యోగంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళటం ఇవన్నీ బాగా జరుగుతాయన్నమాట. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి ఈ కొంతకాలంగా నష్టం అనేది చూస్తున్నారు. అయితే ఇది ఇప్పుడు చాలా మంచి పొజిషన్‌లోకి వెళ్ళిపోయింది ప్లానెట్ కాబట్టి, మంచి లాభాలతో ఈ వారమంతా ఆనందంగా తులారాశి వాళ్ళు గడుపుతారని చెప్పొచ్చు. ఖర్చులు బాగా అదుపులో ఉంటాయని కూడా మీకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా రోజు కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టకం చదువుకుంటూ 20 సార్లు శుక్ర మంత్రాన్ని చదవటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.